నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇది ప్రతినిత్యం ఎవరో ఒకరి ఇంట్లో ఫేస్ చేసే సమస్య. ఎవరో ఒకరు కాదు, చాలా మంది ఇళ్లలో ఫేస్ చేస్తుంటాం. సంపాదిస్తుంటారు కానీ వచ్చిన సంపాదన నిలవదు. అవసరానికి ధనం అనేది వాళ్ళ చేతికి అందదు. ఇలా ఆర్థిక పరంగా చాలా రకాల ఇబ్బంది పడుతుంటారు. ఎంత వస్తే అంత ఖర్చు అవుతుంది కానీ మాకంటూ మేము ఏమి సేవ్ చేసుకోలేకపోతున్నాము, అక్కడికక్కడికే అయిపోతుంది అనేటట్టుగా చూస్తుంటాం చాలా కుటుంబాల్లో. అలా కాకుండా సంపద వృద్ధి చెందాలంటే, వచ్చిన ధనం మన ఖర్చులకు పోను కొంత సేవ్ చేసుకోవాలి అని అంటే ఏదైనా మంచి పరిహారం కానీ పూజా విధానం కానీ ఏదైనా ఉందంటారా? తప్పకుండా అమ్మా. నేను మీరు అడిగిన విషయం చెప్పే ముందు మహాభారతంలో చిన్న విషయం చెప్తా. ఓకే, చెప్పిన తర్వాత నేను ఇందులోకి వస్తా. అప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్పిన దానికి సమాధానం సరైందో లేదో మీరు ఒకసారి. మనము నిత్యం భగవంతుడితో ఉంటూ ఉంటాం, భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం, కానీ మన దగ్గర వచ్చేటువంటి డబ్బు మాత్రం నిలవదు. మరి భగవంతుడు మనల్ని ఎందుకు చూడట్లేదు అని మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఉపకారము చేస్తున్నాము, ఏదో చేస్తూనే ఉన్నాము, సంపాదిస్తున్నాము, రోజు భగవంతుడికి దీపం ధూపం చేస్తున్నాము, అయినా మనకు సంపద మిగలట్లేదు, అవసరానికి రూపాయి దొరకట్లేదు, ఎందుకు అని అనుకునేటప్పుడు ముందు ఇది ఒకటి మనం గమనించుకోవాలి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసు కదండి, జగద్గురువు. ఆయన ఉండగా రాజసూయ మహాయాగం చేసినటువంటి పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మరి రాజసూయ యాగం చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. అంత యాగం చేసిన తర్వాత కూడా అనతి కాలంలో అజ్ఞాతవాసం చేశారు. ఎందుకు? అరణ్యవాసం, అజ్ఞాతవాసం రెండు ఎందుకు చేశారు? అరణ్యవాసం ఒక రకంగా ఒక అజ్ఞాతవాసం చేశారు, మళ్ళీ ఎవరికి కనిపించకుండా. ఎందుకు చేశారు అంటే ద్రవ్య శుద్ధి లేకపోవటం. అంటే మనం చేసేటువంటి కర్తువులో మనకు ₹1 వస్తే ఆ రూపాయి 4 భాగాలు చేసుకోవాలి మనం. ఒకటి దాన ధర్మాలు, ఒకటి క్షేత్ర దర్శనం, 2 మనకు, 4 ఇంకా 4 చివరిది పావల పిల్లలకు. అలా 4 భాగాలు చేసుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి సొమ్ము సరైనది కాకపోవచ్చు. ఇప్పుడు మీరు ఒక మెడికల్ షాప్ పెట్టారు, లేదంటే ఇంకోటి ఏదో పెట్టుకున్నారు, మీ షాపులోకి నేను కొనుక్కోవడానికి వచ్చా ఒక వస్తువు, నేను మీ దగ్గర కొనుక్కుంటే మీకు ₹1 వస్తుంది. నేను తీసుకొచ్చిన సొమ్ము మంచిది కాకపోవచ్చు, ఎవరైనా కొట్టి తీసుకురావచ్చు. వడ్డీ వ్యాపారం చేస్తాం, ₹5 ₹10 పట్టి పీడుస్తాం. అది కుటుంబానికి ఆ రకంగా పట్టి పీడిచి తీసుకునేటువంటి సంపాదనకి వంశవృద్ధి ఉండదు, సరైనటువంటి వంశం ఉండదు. ఏదో ఒక రకంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అట్లా ఎందువల్లంటే మరి అంతర్గత రాజసూయాగం చేసినప్పుడు ఎంతో మంది కానుకలు ఇచ్చారు, ఎంతో మంది భయపడుతూ ఇచ్చారు, మనల్ని అంటారేమని చెప్పి కొంతమందిని కొట్టి లాక్కొచ్చారు భటులు వెళ్ళి. ఉత్సాహం, మాకు అప్పచెప్పారు కదా అని చెప్పి నేనంత తీసుకొచ్చాను చూపించాలని చెప్పి ఉత్సాహంగా కొట్టి లాక్కొస్తారు. ఈ డబ్బంతా చేరేటప్పటికి రక్తపు కూడా అయిపోయింది అదంతా, ద్రవ్య శుద్ధి లేకపోవటం ఒకటి. 2 నవద్వారపురి అంటే తెలుసా అండి? కృష్ణుడు ద్వారకలో కృష్ణుడు లేకపోవటం. నవద్వారపురి అంటే మన శరీరం, నవరంధ్రాలు ఉంటాయి కదా, నవద్వారపురి అంటే మన శరీరం. శ్రీకృష్ణ అప్పుడు ఊరిలో పక్కన ఉన్నాడు, కానీ జోదం ఆడటానికి పిలిచినప్పుడు కృష్ణుడిని ఆడమంటావా వద్దా అని అడగలేదు. నా పక్కన కృష్ణుడు ఉన్నాడుగా చూసుకుంటాను అనుకున్నాడు, నా పక్కన ఉన్నాడు కదా చూసుకుంటాడులే అని అనుకున్నాడు. కానీ లోపల కృష్ణుడు కనుక ఉండి అడగలేకపోయావుగా నువ్వు. అంటే నీకు అహం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను మహారాజుని, నేను అడిగేది ఏంటి, నా పక్కనే కృష్ణుడు ఉన్నాడంటే నన్ను చూసుకుంటాడని నువ్వు ఫీల్ అయ్యావు. ఆయన ఉంటాడు ఉచిత సలహా ఎవరికి ఇవ్వద్దంటాడు, అడగందే నువ్వు ఎవరికి ఏమి ఇవ్వద్దు, సలహా కూడా చెప్పొద్దు అంటారు. కాబట్టి ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఈ నవద్వారపురిలో కృష్ణుడిని పెట్టుకోరా కనుక ఆయన ఓడిపోయాడు. అదే నవద్వారపురిలో ద్రౌపదికి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అన్నానంగానే ఆయన వస్త్రాలు ఇచ్చి కాపాడుకున్నాడు. అక్కడ మనం గమనించాల్సింది ఎందుకంటే మనం చేసేటువంటి దానికి భగవంతుని ఎప్పుడు మనం నిందించకూడదు అనేటువంటిది ఒకటి చేసుకోవాలి. ఆ సంపద వృద్ధి కలగాలంటే మనం ధర్మంగా సంపాదించేది ఉండాలి, దాన్ని 4 భాగాలుగా మనం దాచుకోవాలి. ఈ సంపాదన ధర్మంగా మనకు వృద్ధి చెందాలి, మనకు ఎవరు ఏ రకంగా తీసుకొచ్చి ఇచ్చినప్పటికీ కూడా అది మన దగ్గరకు వస్తే ధర్మంగా ఉండాలి అన్నప్పుడు దానికి మనం 3 విధానాలు మనం చెప్పుకుందాం. మీకు అంటే అది ఎలా వస్తుంది ధర్మ సంపాదన అని అంటే, మీరు 10 లక్షలు అప్పివ్వండి, ధర్మ వడ్డీ ₹2 ఉంటుంది, అలా తీసుకోండి, అది కుటుంబాన్ని కాపాడుతుంది. నేను ₹5 తీసుకుంటా, ₹10 తీసుకుంటా, పట్టి పీడుస్తా, నువ్వు ఇచ్చిందేంటి, ఇటువంటి ఉంటుంది చూసారండి, అది వంశనాశనానికి దారితీస్తూ ఉంటుంది. అవి చాలా మన ప్రమాదాలు. మనకు తెలియకపోవచ్చు ఆ డబ్బు వస్తుంది అనుకుంటాం, తర్వాత నీ వంశం ఏమవుతుందని ఆలోచించుకోవాలి.
నువ్వు కూడబెట్టింది మొత్తం కూడా నీ కొడుకు మంచి పడితే దాస్తాడు, లేదంటే ఈ ప్రభావం వాడి మీద పడితే మొత్తం అరగబెట్టి రోడ్డు మీదకి వస్తాడు. ఇటువంటివన్నీ కూడా మనం సంపాదన విషయంలో గమనించుకోవాలి. మన దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయి కూడా మనం సంపాదించే ధర్మంగా అయ్యి అది వృద్ధి చెందాలి అని అంటే మనకు ఒక విధానం ఆచరించచ్చమ్మా. ఆ విధానం ఎవరు ఆచరించారు ఇంతకు ముందునంటే ఆదిశంకరాచార్య స్వామి వారు, ధర్మధ్వజుడు, దేవేంద్రుడు, ముగ్గురు ఆచరించారు. మనకు తెలుసు కనకధార స్తోత్రం ఎలా వచ్చిందో. ఆదిశంకరాచార్య స్వామి వారు శంకర యతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షాన్ని అమ్మవారు కురిపించింది, అదొకటి మనం విన్నాం. అలాగే దేవి పరుడో ధర్మధ్వజుడు అని ఆయన మహారాజు చక్రవర్తి, తిరుగులేదు, ఆయనకి సంతానం లేదు పాప ఆయనకి. నాకు నువ్వు తప్ప ఎవరు లేరని చెప్పి ఆవిడ గాలు పట్టుకున్నారు, అమ్మవారి గారు చక్ర సంతానాన్ని ఇచ్చింది. తర్వాత ఇంద్రుడి దగ్గర కల్పవృక్షం ఉంది, కానీ ఇంద్రుడికి దిక్కులేని స్థితి వచ్చింది. ఒకసారి ఏం చేయాలి తెలియక ఇంద్రుడు దేవి యాగం చేశాడు. ఆ దేవీ యాగము చేసినటువంటి ఇంద్రునికి అనేక విధములుగా అక్షయమైన సంపద అమ్మవారి ఇచ్చింది. అది ఏదైతే కనుక అమ్మవారి యాగం అనేటువంటిదో కల్పవల్లి మహాలక్ష్మి యాగం, అది కనుక ప్రతి మనిషి చేసుకోగలిగితే అతని జీవితాంతం సుఖంగా ఉంటాడమ్మా. చాలా యోగం అది, ఎంతో అత్యద్భుతమైన యోగం ఉండాలి. చేసుకునే రాత కూడా మనకు ఉండాలి. నేను చేసుకుంటా అంటే వదు, ఆ రాత మనకి ఇక్కడ రాసి ఉండాలి. రాసి ఉంటే మాత్రమే మనం చేసుకోగలుగుతాం. ఇళ్లల్లో కూడదు, ఇళ్లల్లో కూడదు. ఏదన్నా ఒక ఆలయం, ఒక క్షేత్రం, తీర్థము క్షేత్రము కలిసిన ప్రదేశం ఏదైనా ఉందంటే అక్కడికి వెళ్ళి నువ్వు చేసుకోగలిగితే అది నీ కుటుంబానికి 1000 రెట్లుగా వృద్ధి చూపిస్తుంది. కల్పవల్లి మహాలక్ష్మి యాగం సుమారుగా దానికి మనకు 24 రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో హోమం. అది ఇది 1, 2 కాదు, సుగంధ పరిమళ ద్రవ్యాలు 24. మరి అంతటి సుగంధ పరిమళ ద్రవ్యాలు 24 రకాల ద్రవ్యాల్ని మనం హోమం చేసిన తర్వాత ఆ అమ్మవారు ఏ స్థాయిలో మనకి ఇవ్వాలండి? కోరని వాడు పాపాత్ముడు, కోరని వాడు పాపాత్ముడు. కొంగు బట్టి కోరేవా, కోరిక ధర్మయుక్తమై ఉండాలి. తల్లి నేను కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా, నా కుటుంబానికి ఒక నీడను ప్రసాదించు తల్లిని అడుగు, ఆవిడ నీకు ఇచ్చేస్తుంది. అంటే అడిగేది ధర్మంగా ఉండాలి. ఆ అడిగేది నువ్వు ధర్మంగా ఉందా, నువ్వు చేసే ప్రతి దాంట్లో నీకు ధర్మయుక్తమైన సంపాదన నీకు వస్తుంది. అదేమవుతుంది? ధర్మయుక్తమైన సంపాదన వృద్ధి చెందుతూ ఉంటుంది. శుక్లపక్షంలో చంద్రుడు ఎలా వస్తాడు రోజు రోజుకి, పౌర్ణమి వరకు కూడా ఆ రకంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ వృద్ధి అనేటువంటిది అనేక రకాలుగా మీకు యోగాన్ని ఇస్తుంది కదా. అంటే మీకు కంటి నిండా నిద్ర, కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం, చేతి నిండా పని అనేటువంటి ధర్మంగా అమ్మవారు కల్పిస్తుంది. అంటే ఈ హోమం చేస్తే పైనుంచి మూటలు పడేది, అది అబద్ధమైన మాట. కళ్ళు మూసుకుని వెళ్తుంటే మూట పడింది, తీయంగా మనకు దొరికిందనే అబద్ధమాట. ఆ మార్గాన్ని మాత్రం ముళ్ళు, స్పీడ్ బ్రేకర్లు కానీ, ముళ్ళు కానీ, కంటకాలు కానీ ఏమీ లేకుండా సుగమం ఏం చేస్తుంది అమ్మవారు. చేసినప్పుడు ఆ మార్గంలో మామూలుగా 10 నెలలు పట్టేటువంటిది 10 రోజులు వెళ్ళగలుగుతావు. ఈ 10 నెలల సమయంలో నువ్వు ఈ 10 రోజుల్లో వెళ్తే 10 నెలల పాటు సంపాదించుకోవచ్చుగలుగుతావు. ఆ ఒక మార్గాన్ని అమ్మవారు ఇస్తుంది. ఆ కల్పవల్లి మహాలక్ష్మి యాగం అనేటువంటిది చాలా విశేషమైందమ్మా. రేపు 17వ తారీఖు పౌర్ణమి గ్రహణం రోజునాడు, ఆ రోజునాడే ఇది చేసుకోవడం చాలా విశేషం. ఆ రోజునాడు ఎక్కడైనా సరే ఆలయం ఉంది, కాస్త శివాలయం చాలా కాస్త పాతది అనుకుంటే ఆలయంలో చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం. ఇందాక మనం ఒక ఆలయం గురించి చెప్పుకున్నాం మనం, పెద్దగల్లేపల్లి అని చెప్పి. ఆ రోజున నేను అదే పెద్దగల్లేపల్లి అదే యాగం చేస్తున్నానండి. ఆ యాగానికి అక్కడికి వెళ్ళి ఆ యాగం పూర్తయిన తర్వాత అదే సమయంలో చంద్రగ్రహణానికి కూడా అక్కడే ఉండి ఆ చంద్రగ్రహణంలో వచ్చిన వాళ్ళందరూ కూడా మంత్రోపదేశం చేసి నేను అక్కడి నుంచి బయటకు వస్తున్నాను. ఎందుకంటే ఈ అన్ని కూడా కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి యోగ సమయం. దక్షిణ కాశీ శ్మశానం పక్కనే ఉంది. శివుడికి ఎదురుగుండా ఆగ్నేయంలో శ్మశానం ఉంది. రుద్రభూమి అని అన్నది. రుద్రభూమి అంటే శ్మశానం. ఆ శ్మశానం ఎదురుగుండా కృష్ణ, ఇటు ఎదురుగుండానేమో 12 జ్యోతిర్లింగాలు, ఇటు పక్కకు వస్తేనేమో నవగ్రహాలు, ఆంజనేయ స్వామి వారు, ఇలా అన్నీ కూడా ఆయనకి పరిసరాల్లో ఉన్నాయి. రావి పెద్ద వృక్షం ఉంది, అశ్వత్థ వృక్షం, బ్రహ్మచిత్రం కలిగిన శివలింగం, 14 అడుగుల పాము దానికి కాపలాగా ఉంటుంది ఆలయానికి. ఆ ఆలయంలోనే ఆ రోజునాడు నేను విశేషంగా అక్కడికి వెళ్ళి 24 రకాల ద్రవ్యాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరైతే అందులో పాల్గొనడానికి వస్తున్నారో వారందరూ స్వహస్తాలతో హోమం చేస్తున్నాం. మొదటిసారి ఇంతవరకు ఎప్పుడు నేను చేయించలేదమ్మా, ఎవరి చేత నేను హోమాలు చేయించను. సామూహికం కాదు, మళ్ళీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినం. ఆ పర్వదినం అనేటువంటిది ఎప్పుడో అనుకోకుండా అలా కొట్టట్టు వస్తుంటుంది, లేదంటే రాదది. ఆ పర్వదినం రోజునాడు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ చేత వాళ్ళ స్వహస్తాలతో ఆ రోజు నేను హోమం చేస్తున్నాను అక్కడ. కాబట్టి ఎవరైనా సరే ఆ పరిసరాల్లో శివాలయం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆ గుళ్ళో కల్పవల్లి మహాలక్ష్మి హోమాన్ని చేయించుకోవచ్చు. ఎవరైనా కనుక వాళ్ళ దేవాలయంలో చేయించుకుంటాను అనుకుంటే వాళ్ళకి ఏ ద్రవ్యాలు కావాలో లిస్టు కూడా మనం వాట్సాప్లో వాళ్ళకి మనం పంపించచ్చండి. ఆ ద్రవ్యాలతో వాళ్ళు హోమం చేయించుకోగలిగితే ఖచ్చితంగా
అక్కడి నుంచి నాకు తెలిసి ఒక 28 లేదా 36 రోజులు ఆదాయం వృద్ధి అనేట్టు వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి దారి అలా అలా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని ఆ నది దాటించడానికి వెళ్తుంటే నది ఎలా అయితే దారిస్తుందో ఆ రకంగా వాళ్ళకి దారి ఎలా ఇచ్చేస్తుందమ్మా అమ్మవారు. నీ యొక్క జీవితం ప్రయాణం అనేటువంటిది గమ్యం తీరిపోతుంది, నేను వెనకాల తోడుగా ఉన్నా నీకు పద అని చెప్పి ఆవిడ నీడలో ఇవి నడిపిస్తుంది మనిషిని. అది మాత్రం ఖచ్చితంగా 28 లేదా 36 రోజుల్లో చేసేస్తుంది. ధన్యవాదాలు గురుగారు.